అందరికీ నమస్తే అండి. ఒక చిత్తకర్త కుక్క, వాని పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. వాడు లైవ్ పెట్టేసి నా వీడియోలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాడు లైవ్ పెట్టాడు. వాడు బతుకంతా అదే, యూట్యూబ్ల మీద బతుకటోడు వాడు. ముక్కలు ముక్కలుగా చేసి చూపించడం కాదురా చెత్త వెధవ, మొత్తం వీడియో పెట్టు. సభ్య సమాజం ఏమంటుందో విను. ఒక మహిళల ఆత్మగౌరవాన్ని క్యారెట్తోని వాటర్ మిలన్తోని పోల్చినప్పుడే నువ్వు ఎలాంటి వెధవవో ప్రపంచానికి మొత్తం అర్థమైంది. నీకు నాకెక్కడైనా పొంతన? నేను మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మహిళల మనోభావాలను గౌరవిస్తూ సమాజంలో ముందుకెళ్తున్నాను. నువ్వు మహిళల మనోభావాలని కించపరుస్తూ, దేవతలను కించపరుస్తూ, వక్తలు గరికపాటి లాంటి వాళ్ళు సూక్తులు చెప్పేవాళ్ళు, నీతులు చెప్పేవాళ్ళు, సమాజం గురించి చెప్పేవాళ్ళని కూడా నువ్వు మాట్లాడి చెత్త మాటలు మాట్లాడిన వ్యక్తివి. నిన్ను సమాజంలో ఎవరు హర్షిస్తారని చెప్పేసి లైవ్లు పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో విధవా? నువ్వు ఒక మనిషివేనా అని నేను అడుగుతున్నా. చిన్మయి ట్యాగ్ చేసింది, అదంటే చిన్నపిల్ల, లోకజ్ఞానం తెలియదు. నువ్వంటే దేశాలు తిరుగుతున్నావు కదరా, ఏం తెలుసు నీకు? పొట్టి పొట్టి బట్టలను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నావో పొట్టి పొట్టి వీడియోలు కాదురా. నేను దేశ ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నా, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి మాట్లాడలేదు. అక్కడ మొత్తం ఫుల్ వీడియో చూడాలి, అప్పుడు మీరు మాట్లాడండి. అంతే తప్ప నేను అలాంటి వ్యక్తిని కాదు. ఇంకొకటి, నేను ఒక ఉమెన్గా, ఒక భారతదేశ స్త్రీగా మాట్లాడినా. పార్టీ పరంగా నేను ఎక్కడ మాట్లాడలేదు. యూట్యూబర్స్ వాళ్ళు పెట్టుకున్నారు పార్టీ పేరు అది, కానీ పార్టీలున్న పార్టీల సిద్ధాంతాలను గౌరవిస్తాను. బట్ వ్యక్తిగత అనేది ఒకరికి ఉంటుంది, మహిళల మనోభావం ఉంటుంది, మహిళలకు ఆత్మగౌరవం ఉంటుంది. మహిళల ఆత్మగౌరవాన్ని ఉద్దేశించి నేను మాట్లాడినా అక్కడ చర్చలో జరిగిన డిస్కషన్ ఏదో మీరందరూ కూడా చూడాలి. దయచేసి ఈ చిత్తకార్తి కుక్క నాన్వేషిగాడు దేశాలు తిరుగుకుంటూ భారతదేశం గురించి, సీతమ్మ గురించి, ద్రౌపది గురించి ఎంత నీచంగా మాట్లాడి ఒక వాటర్ మిలన్, ఒక క్యారెట్ తోని ఆడదాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తికి వాడి మాటలు నమ్మితే దేశంలో మనం అందరం కూడా ప్రమాదంలో ఉంటాం. దయచేసి నేను ఒక విన్నమించుకుంటున్నా, ఆడోళ్ళ జోలికి వస్తే అమ్మగా ఉండేది కూడా తెలుసు, ఆది పరాశక్తి కూడా అవుతుంది. నా స్థాయి కాదు, కానీ నా వీడియో చూపించి నా గురించి మాట్లాడింది కాబట్టి నేను సమాధానం ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే అయిపోయిన దాని గురించి నేను డిస్కస్ చేయను. కానీ ఇవాళ నా గురించి వీడియో చూపిస్తున్నప్పుడు 100% అదొకటి చూపిస్తున్నాడు వాడు. ఏ సందర్భంలో అన్నాను, ఎవరు ఏ మాట మాట్లాడుతాను అనేది వాడు అదొకటి చూపిస్తున్నాడు. వాడు బతుకంతే. చిన్మయి కానీ వీళ్ళు కానీ సగం వీడియోలు చూపించడం, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ప్రజలలోకి వచ్చి మాట్లాడాలి. ప్రజా అభిప్రాయము 10 రోజుల నుంచి 100% నేను మాట్లాడిన మాటలకు సంధ్యారెడ్డికి సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు? 100% నేను ఒక మహిళ ఆత్మగౌరవంతో ఒక గొంతులాగా నేను మాట్లాడాను. ఇవాళ అదొక్కటే చూపించి నన్ను ఏదో నా మీద వ్యాపారం చేసి నా పేరు చెప్పి వాడు బతకాలనుకుంటున్నాడు. కాబట్టి వాడు ఒక వేస్ట్ గాడు. వాడు అబ్బా అమ్మాయి పుట్టినోడైతే ఒక మహిళ గురించి ఇట్లా లైవ్లు పెట్టి కాదు. మీరందరూ కూడా ప్రపంచంలో ఉన్న మహిళా లోకానికి కూడా నేను ఒకటి చెప్తున్నాను. వాటర్ మిలను క్యారెట్ పెట్టినప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి నాకు, సీతమ్మ గురించి మాట్లాడినప్పుడు. మరి వాళ్ళందరూ కూడా వాడు మాట్లాడే మాటలు మీరు ఒకసారి ఆలోచించాలి. అలాంటి మతిస్థిమితం లేని వ్యక్తి మాట్లాడుతుంటే మనం ఎందుకు వినాలి? వాడికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? దయచేసి నేను ఎవరి ఆత్మగౌరవం దెబ్బతీలాగా మాట్లాడలేదు. ఒక సబ్జెక్టు అక్కడ మన పక్కనున్న వ్యక్తి ప్రశ్న వేయడము, దానికి నేను ఆన్సర్ చెప్పడము, ఒక సమాజంలో మహిళ మీద ఉన్న ఆత్మగౌరవంతో చెప్పానే తప్ప వక్రీకరించి చిన్నగా బిట్స్ వేయడం కాదు. ఫుల్ వీడియో చూడండి, చూసి నా గురించి మీరు మాట్లాడండి. తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నాకు సోషల్ సర్వీస్ చేస్తూ మహిళల మనోభావాలను వాళ్ళతో కలిసి మమేకమైన వ్యక్తిని నేను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటే చెప్తున్నాను, వాడు ఇండియాకి వచ్చి మాట్లాడితే మనం సమాధానం చెప్పొచ్చు, చీకి చింతకేస్తాం. వాడిని తెలంగాణ ప్రజలు కాదు, మన ఇండియాకి వస్తే భారతదేశం మహిళలు అందరూ వాడికి ఒక్కరిని అని కాదు అందరిని కలిసిపోయి మాట్లాడిండు.
వాడిని రాళ్లతో కొట్టి చంపేలా ఉన్నారు ప్రపంచమంతా. వాడి మాటలు కూడా మనం విన్నామనుకోండి, ఇంకా మనము ఏ స్థాయికి వెళ్తామో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి దయచేసి మహిళా లోకానికి నేను చేతులు జోడించి చెప్తున్నా, నేను ఏ పార్టీని పరంగా మాట్లాడలేదు. నా మహిళగా మనోభావం వ్యక్తం చేస్తూ మహిళల మనోభావాలను అర్థం చేసుకొని ఆత్మగౌరవంతో మాట్లాడిన చిన్న వీడియోని చూసి మీరు జడ్జి చేయకండి, ఫుల్ వీడియో చూడండి. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను నా సిస్టర్స్కి కానివ్వండి, నా అన్నలకు అందరికి కూడా చెప్తున్నాను, వీడు ఎలాంటి వ్యక్తో, వీడు దేశం వదిలిపెట్టేసి మన భారతదేశంలో పుట్టి మన ఇండియాని, మన భారత మాతని, మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం లేని వ్యక్తి మనం ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు ఆ వీడియోలో మీ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతిన్నట్టు అనిపిస్తే నేను మీకు అందరికీ కూడా సారీ చెప్తున్నాను. బట్ నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. అక్కడ అడిగిన ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పానే తప్ప ఏ మహిళ మనోభావాల దెబ్బతీసే వ్యక్తిని నేను కాదు. ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్. నేను ఒక మధ్యతరగతి కుటుంబస్తురాల్ని, విలువలతో కూడిన వ్యక్తిని. నాకు అన్వేషణానికి అసలు ఎక్కడ కూడా పొంతన లేదు, నేను పోల్చుకోను. వాడు ఎంతసేపటికి మహిళల ఆత్మగౌరవంతో డబ్బులు సంపాదించుకొని బతకటోడాడు. ఇక్కడ చిన్మయి కూడా చిన్న ట్విట్టర్ చేసి చిన్నగా చేసి సమస్యను పెద్దగా చేసేయడానికి ఒక వేదిక పెట్టుకున్నారు. ప్రజలలోకి వచ్చి మాట్లాడమని చెప్పేసి మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. మీకు అందరు కూడా చేతులెచ్చి నమస్కరిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకో విషయం నేను ఏం తెలియజేస్తున్నానంటే, లైవ్లోకి వస్తే మీరు వీడియోని చూసి మాట్లాడితే 10,000 ఇస్తా అని చెప్పేసి వాడు ఒక బిజినెస్ పరంగా మాట్లాడుతున్నాడు. మహిళలు మీరు అర్థం చేసుకోండి, వాడు మొన్నటి వరకు ఎన్ని కారుకుతలు కూసాడో, వాడు ఒక సాంప్రదాయం తెలియదు, ఒక కుటుంబం విలువ తెలియదు, ఏమీ తెలియదు, భారతదేశాన్ని చీ అన్నాడు. అలాంటి వ్యక్తి కోసము మనం ఎందుకు వాడికి సపోర్ట్ చేయాలని నా మనోభావన చెప్తుంది. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దయచేసి నన్ను ఒక అక్కగా మీరు అర్థం చేసుకోవాలి, ఒక చెల్లిగా నన్ను అర్థం చేసుకోవాలి. అక్కడ డిస్కషన్ ఫుల్ వీడియో చూసి మీరు కూడా స్పందించండి. గతంలో నాన్వేష్ గాడు వాడు చిత్తకర్తి కుక్క, వాడి ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని, ప్రజలని, మహిళలని ఆత్మగౌరవంతో దెబ్బతీసిండు. కాబట్టి నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మీకు అందరికీ జవాబు ఇవ్వాలి. కాబట్టి లైవ్ పెట్టాడు కాబట్టి నాకు చర్చలకు రావడం ఇష్టం లేదు. ఈ చర్చలో నన్ను అసలు గుంజొద్దు. ఎందుకు అంటే దేశంలో సమస్య ఇది, నా ఒక్క సమస్య కాదు. నా మనోభావం నాకు అట్లా అనిపించిందని చెప్పిన. నేను ఈ వ్యాపారాన్ని ఇదే యూట్యూబ్ మీద ఇదే చర్చలలో పాల్గొని బతికే వ్యక్తిని కాను. నాకంటూ ఒక మోరల్స్ ఉన్నాయి కొన్ని, వీళ్ళలాగా మోరల్స్ లేకుండా బతకను. కాబట్టి దయచేసి దేశంలో ప్రజలందరూ కూడా మీరు గమనించండి, ఏ సందర్భంలో ఆ వీడియో మాట్లాడవలసి వచ్చింది దాన్ని మాత్రమే చూపిస్తున్నాడు. మొత్తం ఎందుకు చూపించట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ ఒకసారి పరిశీలన చేసుకొని మీ ఇంటి బిడ్డగా మీకు మీ మనోభావం దెబ్బతిన్నట్టయితే నన్ను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు, అక్కడ మాట్లాడింది దానికి నేను సమాధానం చెప్తున్నాను. కానీ నేను వీళ్ళలాగా లైవ్ పెట్టి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా మాట్లాడను. ఇక నేను కూడా ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు అనుకోండి, నేను నిజంగానే మాట్లాడిందేమో, నిజంగానే అదేందేమో అనిపిస్తుంది. నేను ఎందుకంటే ఈ విషయం అయిపోయింది దాని గురించి స్పందించదలుచుకోలేదు. నిన్న చిన్మయి ట్వీట్ చేసినప్పుడు కూడా అదొక చిన్నపిల్ల, అది దానికి అవగాహన లేదు అనేది నేను తీసేశాను. బట్ ఈరోజు లైవ్ పెట్టేసి ఈ ముగ్గురే దీని గురించి చర్చించుకోవడం, చిన్మయి ఇక్కడ నాన్వేష్ లైవ్ పెట్టి ఎంతసేపటికి వీళ్ళు ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ ప్రజల మీద బిజినెస్ చేస్తూ ఊరి మీద పడడమే తప్ప ఒక సంస్కృతి సాంప్రదాయాలను విలువలను గౌరవించే వ్యక్తులు వీరు గారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, వాళ్ళ లైవ్ చూడడం కూడా వేస్ట్. వాళ్ళని అందరూ చాలా మంది అన్ఫాలో చేశారు. నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ కూడా, నేను మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, నేనెవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు, నన్ను ఎవరు మాట్లాడించలేదు. నేను యాజ్ ఏ భారత స్త్రీగా స్పందించాను, మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.